అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం బాణాపురంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు విచారణ నిమిత్తం అమలాపురం డీఎస్పీ ఈ రోజు గ్రామానికి వచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. బాలికిచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బాబీ ఒక స్పోర్ట్స్ పర్సన్ అని, బాలబాలికలకు వాలీబాల్ శిక్షణ ఇస్తూ స్కూల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటాడని వెల్లడించారు. బాలిక తల్లిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, అయితే మరొక బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారు కూడా ఫిర్యాదు చేస్తే తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. విచారణలో ఎవరి ఒత్తిడి తమపై లేదని స్పష్టం చేసిన డీఎస్పీ ఇటువంటి కేసుల్లో ముద్దాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిందితుడు బాబీ జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. అయితే పార్టీలో అతని స్థానం ఏమిటన్నది ఇంకా పూర్తిగా తెలియలేదు. నిందితుడు బాబీ ప్రస్తుతం పరారులో ఉన్నాడని, అతని వీలైనంత త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి మాకు ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ మళ్ళీ ప్రైవేట్గా చిన్న ఒక కంపెనీలో, రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు దాని ఏమంటే మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపురెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సను, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు, కొద్ది పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా పీఈటీ ఏం కాదు. ఇతను సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అలా అతను తెలిసిన విషయమే. అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా. ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు. మరీ దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు. బాగా ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, ఆ స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మనకి తుఫాను రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను రాయపురెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడు చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు, ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు.